సరికి సో ఇదండి ఇంకొకసారి మళ్ళీ ఆయిల్ చేసుకుంటున్నాం మేము మా అమ్మాయికి. అది ఫస్ట్ సెకండ్ చేసింది మా అమ్మాయికి బాగా నెత్తికి బాగా పట్టింది. మంచి జుట్టు పెరగడం కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట, ఊడడం తగ్గింది. సో అందుకని మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేస్తున్నాం చేసుకోవడము. ఇప్పుడు వీడియో తీయడం ఎందుకంటే 2 సార్లు చేసినప్పుడు మేము ఈ ఒట్టివేర్లు కలపలేదన్నమాట, అందుకని ఇప్పుడు ఈసారి ఒట్టివేర్లు కూడా కలుపుతున్నాం. మన శ్రీశైలం పోయినప్పుడు తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు మేము ఏం వేస్తున్నామంటే వట్టివేర్లు, తమలపాకు, భృంగరాజ్, వేపాకు, కరివేపాకు, మందారం పువ్వులు, ఆనియన్. ఇది ఏంటంటే గోరెంటాకు రుబ్బి పెట్టుకున్నాము, ఇంకా అది వాడలేదు కాబట్టి ఇందులో వేసేద్దామని. నువ్వుల నూనె, మెంతులు, రోజ్మేరీ, ఆముదం, కొబ్బరి నూనె. సో ఇప్పుడు మొత్తం ప్రిపేర్ చేద్దాం. సో ఇదండి 300 ml ఇది మొత్తం వేసేస్తున్నాను నేను. సో ఇదండి 1 కప్పు నువ్వుల నూనె కూడా మంచిది నెత్తికి. తర్వాత ఆముదం వేస్తున్నా. సో ఇదండి ఈ కప్పుతోని నువ్వుల నూనె తీసుకున్నాను కదా, దీనికన్నా సగం ఆముదం తీసుకుంటున్నాను. ఆముదం ఏంటంటే చాలా చలవ చేస్తుంది, కానీ కొంచెం జిడ్డు ఎక్కువ ఉంటుంది, కానీ నెత్తికి చాలా చలవ చేస్తుంది, కుదుళ్ళు గట్టిపడతాయి, అన్నిటికి మంచిది. సో ఇప్పుడు ఇందులో ఒకటి వేసుకుందాం, జుట్టు పెరిగిద్ది మంచిగా ఆముదంకి. సో ఇందులో రోజ్మెరీ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ రోజ్మెరీ అండ్ కొంచెం 1-2 స్పూన్లన్నీ మెంతులు. స్ట్రాంగ్ మెంతులు. ఇదేమో ఒట్టివేర్లు, కానీ మంచి స్మెల్ వస్తుందండి ఇవి మందార పూలు, మా చెట్టువే, ముద్ద మందార, రెక్క మందార కూడా కాదు, ముద్ద మందార. మేము దేవునికి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాము, స్టోర్ చేసుకొని. కరివేపాకు వేస్తున్నాను, ఇది పచ్చిదే వేస్తున్నాను. ఏదండి భృంగరాజ్, ఈవిడిని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఒక కట్ట 50 రూపాయలు అయితే 3 కట్టలు తెచ్చుకున్నాము, ఆరబెట్టి పెట్టుకున్నాము. 4 తమలపాకులు, ఇవి కూడా మా చెట్టువే, అన్నీ మా చెట్టు నుండి తెంపుకున్నాయి. వేపాకు ఏంటంటే డాండ్రఫ్ కానీ కొంచెం నెత్తిలో ఫంగస్ లేకుండా దానికనమాట. పెయిన్లు కూడా ఎక్కువ రావు, కానీ మంచి పని చేసింది. 2 సార్లు మా అమ్మాయికి చేశాను, 2 సార్లు బాగా పనిచేసింది. జుట్టు ఊడడం తగ్గింది, చాలా స్ట్రాంగ్ అయిపోయింది, పెరగడం కూడా మందంగా పెరిగింది. జుట్టు ఎంటుకన్నది మంచి థిక్గా వచ్చింది. ఇదండి ఇది వచ్చేసి ఐస్ బాల్ వేస్తుంది, ఐస్ బాల్. సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ, ఇవి మేము కట్ చేసి పెట్టుకున్నాము. చూపించడం మర్చిపోయాను, మా అమ్మాయిని ఉల్లిగడ్డ కట్ చేయమంటే కర్రీ కట్ చేసినట్టు కట్ చేసింది. ఇదండి ఆనియన్. నెక్స్ట్ వచ్చేసి అప్పుడే చెప్పింది మా అమ్మాయి ఐస్ బాల్ లాంటిదని. ఇది మేము పైన మా చెట్టు ఉందన్నమాట, చెట్టుకి తెంపుకొచ్చుకున్నాము, పెట్టుకుందాం అనుకున్నాం కానీ పెట్టుకోలేదు. ఇవన్నీ బాగా మరగాలి, జస్ట్ దగ్గర ఒక పావు గంట అన్నా మరగాలి సిమ్ములో. తర్వాత చూపిస్తాం మీకు, పావు గంట తర్వాత చూపిస్తాం. కొంచెం సో ఇదండి మరుగుతుంటే కొంచెం కలర్ ఇలా వస్తుంటుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే పెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద కడాయి పెట్టుకోండి, ఎందుకంటే పొంగిపోతుంటుంది. కొంచెం సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి, బాగా మరిగించాలి సిమ్లోనే. ఇదండి ఇలా వస్తుంది అనమాట. కలర్ కొంచెం మరుగుతే ఇంకా మంచి కలర్ వస్తుంది. పెట్టుకునేటప్పుడు ఏంటంటే పెద్ద కడాయిలో పెట్టుకుంటే కొంచెం విశాలంగా ఉంటుంది అనమాట. కాకపోతే మేము ఎప్పుడు ఇదే కడాయిలో చేస్తాం కాబట్టి ఇదే కడాయిలో పెట్టాను నేను. దీనికి ఓన్లీ ఆయిల్ చేసుకోవడానికే పెట్టుకున్నాం ఈ కడాయి. మాది ఇంకొకటి ఉంటుంది, మేము కమల పిల్లలాగా ఉంటారు. సో ఇదండి మరుగుతున్నప్పుడు చూసారా ఎంత బ్లాక్ వస్తుందో ఆయిల్. ఇంకొక 5 minutes మరగనిద్దాం. కానీ ఇది వాడడం స్టార్ట్ చేసి వన్స్ ఒకసారి ఆయిల్ పడింది అని అంటే నాకు పడలేదు, మళ్ళీ నాకు చాలా ఊడిపోయింది, నాకు పడలేదు. మా అమ్మాయికి బాగా పడింది, నాకు ఇది పెట్టుకున్న రోజులు పడలే. మా అమ్మాయికి మంచి థిక్గా వచ్చింది జుట్టు కూడా, అదేంది ఇంత హెయిర్ థిక్నెస్ వచ్చింది. ఒక్కొక్క హెయిర్ లైన్ మంచిగా
చక్కగా ఇట్లా టంగుస్ లెక్క ఈ నూరుగంతా పోతే అప్పుడు మనకి మొత్తం అయిపోయినట్టు లెక్క. ఒక 5 మినిట్స్ ఇంకా మరగనిద్దాం. 1 ఇయర్ నుంచి వాడుతున్నాయి ఆయిల్. నేను ఫస్ట్ వీడియో ఉంటుంది ఛానల్లో చూడండి. అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము అనమాట. కామన్గా అన్నీ సేమ్ ఉన్నాయి. ఈసారి కొంచెం ఒట్టివేర్లు ఒకటి ఎక్స్ట్రా అయింది, మిగతా అన్ని సేమ్ అంతే. అది కానీ హెయిర్ మాత్రం మంచి గ్రో అవుతుంది, మంచి లెంత్ వస్తుంది హెయిర్ బాగా కదమ్మా. సో ఇదండి కొంచెం మరగని ఇది బాగా ఏమవ్వాలమ్మా, బాగా ఉడకాలి. ఆ ఉడికి రసం అంతా దిగాలి. దిగిన దానికి అర్థం ఏంటంటే బబుల్స్ రాకపోతే మొత్తం అయిపోయినట్లు లెక్క. అందరికి సో ఇదండి కొంచెం నూరుగా తగ్గిన తర్వాత ఇది పరిస్థితి. అంటే ఇలా మొత్తం మీదున్న బబుల్స్ తగ్గిపోతే ఆయిల్ మొత్తం అయిపోయింది అన్నట్లు లెక్క. ఎక్కువ రోజులు అలా అయితే నుంచి బంద్ చేస్తాను. ఇదండి ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో కలర్, ఇది ఆయిల్ కలర్. ఇవన్నీ వీటి ఒరిజినల్ బయటకు వచ్చినాయి ఎలా వచ్చారా మొత్తం. సో ఇది కొంచెం మిగిలింది కూడా మీరు మిక్సీకి వేసుకొని తలకు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే జిడ్డు ఎక్కువ ఉంటుంది, చాలా టైం పడుతుంది కడగడానికి మాత్రం. చాలా అంటే చాలా టైం పడుతుంది. మీరు ఇది మిక్సీకి వేసుకొని పెట్టుకుంటే మంచి డైలాగా పనిచేస్తుంది. సో ఇదండి ఫైనల్ అయితే అయిపోయింది. ఆయిల్ అయితే దగ్గర 1/2 అవర్ పట్టింది. ఇంకా మరిగితే మంచిదే, కాకపోతే చాలు. ఎక్కువ మరిగినా అదైపోతుంది, వాసన వస్తుంది. ఆయిల్ కలర్ అయితే ఇలా ఉందన్నమాట. మన ఇది ఉంటుంది చూడు, డాబర్ ఆమ్లా కలర్ ఉంటుంది, అలా వచ్చింది. ఇదిగోండి, ఇటు గ్రీన్ కాదు అటు బ్లాక్ కాదు. ఇది చల్లగా అయిన తర్వాత సీసాలో నింపుదాము. చల్లగా వండుదాం ఫస్ట్. ఆయిల్ జాడి ఇది. నా వాయిస్ ఎందుకు ఇట్లా స్లో వస్తుందంటే దగ్గు, జలుబు అన్నీ కలగలిపి వచ్చేసింది అనమాట. ఒంట్లో బాగాలేదు కాబట్టి వాయిస్ చాలా స్లోగా వస్తుంది. మీరు కూడా కావాలంటే చెప్పండి, మా అమ్మాయి చేసి ఇస్తుంది మీ ఇంటి దగ్గరికి వచ్చి. ఏమేమి ఆయిల్ అస్సలు బాగాలేదు అమ్మ దాంట్లో వేసాం. ఇదండి ఆయిల్ ఇదనమాట. కొంచెం అలా అయినాక వడపోతాం. సో ఇదండి ఫైనల్గా ఆయిల్ అయితే ఇంత వచ్చిందనమాట. వడపోసుకున్నాక ఇంత వచ్చింది. ఓ పిప్పి మాత్రం ఇంత ఉంది. ఇదండి ఆయిల్ చేసుకుంటే గిన్నెలు చాలా అవుతాయి. ఒకసారి చేసుకున్నారంటే ఒక 2-3 నెలల దాకా పని ఉండదు. ఇదండి ఇంత పిప్పి. ఇది ఆయిల్ మొత్తం 500 ml పోస్తే ఇంత వచ్చింది. సో ఇప్పుడు ఇది కంటైనర్లో పోసేస్తానమాట. సో ఇదండి లాస్ట్కి వచ్చేసి నా కూతురు చేసిన ఆయిల్ అయితే ఇది. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటుంది. మీకు జుట్టు చూపిస్తాను అండి. మ్యూట్ చేయి నా ఫోను. సో తననండి నా కూతురు. ఈమెకే నేను ఆయిల్ చేసేది చూపిస్తాను. నేను ఎందుకు ఇన్నిసార్లు మళ్ళీ పర్టికులర్గా చేయాల్సి వచ్చిందంటే తనకు బాగా పడింది అనమాట. తను కొన్ని రోజుల క్రితం అయితే బాగా ఊడిపోయి కొంచెం వైట్ హెయిర్స్ కూడా వచ్చింది పైన. దానివల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది. కానీ మంచి రిజల్ట్ ఉంది. చూపిస్తాను, నేను జుట్టు చూపిస్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే బాగా ఉండే, మధ్యలో బాగా ఊడిపోయింది. బాగా వస్తుంది, బ్లాక్గా కూడా వస్తుంది. ఇదండి ఆయిల్ పెట్టుకుంటాను ఆల్రెడీ, అందుకనే నేను మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈ ఆయిల్ తనకి బాగా పడింది, నాకు పడలేదు అంతే. మందంగా కూడా అయిన జుట్టు, పొడుగ్గా అయింది. కాకపోతే నా కూతురు కొంచెం మెయింటెనెన్స్ చేసుకోదు కాబట్టి అది ఉంది. కానీ ఆయిల్ వల్ల పర్లేదు, బాగా వర్క్ అయింది. అందుకే మీకు మరీ చెప్తున్నాను, మీకు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాగుంది. అంతకుముందు ఏంటంటే రఫ్గా ఉండేది. నేను 3 times చేశాను, ఇది 3rd time. 2 times చేశాను. 2 times తనకి బాగుంది. 2 times కూడా ఒక half liter చేశాను నేను. ఇదో మంచిగా వచ్చింది, బాగా వచ్చింది. ఆయిల్ పెట్టుకుంది తను, ఒక రోజంతా పెట్టుకుంటుంది. ఒక నైట్ అంతా పెట్టుకొని నెక్స్ట్ డే స్నానం చేస్తుంది అనమాట. ఆల్రెడీ తను ఆయిల్ పెట్టుకుంది, అయిపోయిందని ఇప్పుడు నన్ను ఈ నైట్ చేయించింది అనమాట. మమ్మీ అయిపోయింది నాకు మళ్ళీ ఉండదు అనేసి ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూర్చోబెట్టి చేయించింది ఈ పిల్ల. సో ఇదండి వీడియో అయితే. సే థ్యాంక్
థ్యాంక్ యూ చెప్పు. మీకు ఒక త్వరలో ఒక గుడ్ న్యూస్ చెప్తాము. గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రెండు వస్తాయి. నెక్స్ట్ వీడియో వస్తా, అటు వీడియోలో వస్తుంది అది తప్పకుండా. 2-3 వీడియోస్ అయితే ఉంటాయి. ఒక 2 వీడియోల తర్వాత 1 month వెయిట్ చేయండి. 1 month కూడా అవసరం లేదు, ఒక 15 డేసే. ఒక 15 days వెయిట్ చేయండి, మీకు మంచి వీడియో వస్తుంది. వేసేసే మంచి వీడియో వస్తుంది. మీకు ఒక గుడ్ న్యూస్ మీకు, బ్యాడ్ న్యూస్ మాకు. ఇలా ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఆ గుడ్ న్యూస్ ఏందా అని చూసేవాళ్ళు అందులో చాలామంది ఉంటారు. అది విన్న తర్వాత చాలా సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు, మంచిగా అయింది అని. అందుకే నేను చెప్తున్నాను, ఒక 20 days కూడా ఈ మంత్లోపే ఒక వీడియో తర్వాత ఇంకో నెక్స్ట్ వచ్చేది అదే వీడియో చూడండి, కంపల్సరీ చూడండి అదేందో. సో ఇదండి, మీరు కూడా కంపల్సరీ. ఇది మన బతుకమ్మ పండగకి వేసుకున్న అవుట్ఫిట్ అనమాట మా అమ్మాయిది. ఓకే బాయ్ చెప్పేసి. కొంచెం వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. నీళ్ళు కాచుకొని తాగండి. దగ్గు జలుబులు ఎక్కువైపోయాయి, నీళ్ళు కూడా చాలా చేంజ్ అయిపోయాయి. మాకైంది, మీకు కూడా కాకూడదని చెప్తున్నాం అంతే. సో ఇప్పుడు చూపించిన ఆయిల్ రెసిపీయా అదే ఆయిల్ అయితే మీరు కూడా ట్రై చేయండి. అందరికీ ఓడిపోతుంది కాబట్టి ట్రై చేయండి. పడుతుంది మ్యాక్సిమమ్. ఒకసారి టెస్ట్ చేసుకొని, కొంచెం క్వాంటిటీ చేసుకొని టెస్ట్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తుంది ఫర్దర్ స్టెప్కి మూవ్ అవ్వండి. అంతేగాని మీరు చేసుకొని మీరు చెప్పారు మేము చేసినాం అని మాత్రం చెప్పకండి. అది ఓకే. సే బాయ్ అందరికీ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మీకు ఎంత నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే కానీ కామెంట్ చేయండి అంతే. ఆ వీడియో కామెంట్లు వస్తున్నాయి కానీ మరి ఘోరంగా ఉప్మా ఎలా ఉందో కాదు, కడాయి బాగాలేదని కామెంట్ని అవ్వా. సో ఇంకా మా అమ్మ చెప్పింది ఫస్ట్ వీడియో మధ్యలో చెప్పింది ఈ కడాయికి ఇంకోటి కడాయి ఆ 2 అక్క చెల్లెళ్ళు, ఆ 2 పడే బుద్ధి కాదు నాకు అసలు. చాలా కడాయిలు వచ్చినాయి కానీ ఆ 2 కడాయి అదేంటంటే అర్జెంటుగా ఉండి వీడియో కానీ కాదు, చాలా కడాయిలు ఉన్నాయి. అది మర్చిపోయి టక్కున వచ్చేస్తుంది. ఇది మాత్రం వాడింది ఓన్లీ ఆయిల్కే. ఇంకొకటి ఉంది తాలింపులకు తప్ప దేనికి వాడము. ఆ రోజు ఏందో కర్మగాలి ఉప్మా చేసినందుకు నాకు వచ్చినాయి అనమాట. మాకు దగ్గర 1/2 డజన్ ఉన్నాయి కడాయిలు. కానీ అదే కానీ ఒక కడాయి ఉంటుందండి, అది మాత్రం ఓన్లీ ప్రసాదానికి రాదు, ముందుకు రాదు ఆమె. ఒక ఆమెనేమో ఓన్లీ ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీకి నాన్ వెజ్కి వస్తుంది. ఒక ఆమె మాత్రం ఓన్లీ ప్రసాదాలకే వస్తుంది. వాళ్ళిద్దరు అలా అనుకున్నారు. ఇంకో కడాయి చేసిన ఓన్లీ నాన్ వెజ్ పచ్చళ్ళు తప్ప ఓన్లీ పచ్చళ్ళు. నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్న ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఆ కడాయి ఉంటుంది. కడాయి తప్ప ఇలా కడాయి లేదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ మాకు అది అంత కలిసి వచ్చింది అనమాట. ఎంతసేపు మ్యూట్ చేసి పెట్టుకుంటాడు వాయిస్. కడాయి కడాయి ఆ రోజైతే మాకు టైం కాలేదు, కడాయి దొరికింది. బట్ ఇట్స్ మీ కడాయి ఎవరికి నచ్చదో వాళ్ళందరూ నాకు కొని పంపించండి, సంతోషపడతాను. మీకు కడాయి నచ్చకపోయినా నాకు వ్యూస్ వచ్చినాయి, మాకు అది చాలు. థ్యాంక్ యూ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పిన. బై.